శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణే నమః. మానవుడి జీవితంలో అత్యంత విశేషమైనటువంటి స్థిరత్వం, లక్ష్మీ స్థిరత్వం అనేటువంటిది ఇంట్లో లేకపోతే ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి కలిగి కుటుంబ వృద్ధి అనేటువంటిది జరగదు. మనందరం కూడా ఉదయం లేచినప్పటి నుంచి కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనకు ఉండాలి, మన కుటుంబం పైన ఉండాలి అనేటువంటిది ప్రతి ఒక్కరూ కోరుకునేటువంటిది. మనందరం పైన ఎన్నైనా మాట్లాడొచ్చు, కానీ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది లేకపోతే ఆ కుటుంబం అనేటువంటిది వృద్ధి ఉండదు. లక్ష్మీ కళ లేకపోతే మన జీవితంలో అద్భుతమైనటువంటి విశేషాలు ఉండవు. ప్రతి ఇంట్లో లక్ష్మీ అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండాలి అనేటువంటి ఆకాంక్షతోటి ఫిబ్రవరి 14వ తారీఖు కల్పవృక్ష లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క యజ్ఞరాజంలో మొట్టమొదటి రోజు అత్యంత విశేషంగా 108 సార్లు శ్రీ సూక్త పారాయణంతో 1008 కలువ పువ్వులతోటి విశేషమైనటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి హోమాన్ని, అమ్మవారి మహాలక్ష్మి తంత్రాన్ని అత్యంత వైభవంగా మనం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క హోమంలో పాల్గొనడం, హోమ ప్రసాదాన్ని స్వీకరించడం అటువంటిది అత్యంత విశేషం. అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యజ్ఞంలో పాల్గొనండి. లక్ష్మీ అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కండి. సర్వేజనా సుఖినో భవంతు.